చెప్పండి. అంటే ఈ మహాలయ పక్షంలో తప్పనిసరిగా అన్నదానం చేయాలా, లేదంటే ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా? అన్ని దానాలలో ఇప్పుడు ఉదాహరణకు మీరు బంగారు దానం చేస్తారండి, అది కొన్ని రోజులకు వాళ్ళ అవసరమైతే అమ్మేసుకోవచ్చు. అయితే అన్నదానం మనం పెట్టిన అన్నం మాత్రము అదే రోజు వాళ్ళకు జీర్ణమైపోయి అది రక్తంలో కలిసిపోతున్నది. దాన్ని మనం బయటకు తీసుకోలేము, ఆయన తీసేద్దామన్నా తీసేయలేడు. కాబట్టి అన్ని దానాల కన్నా అన్నదానం ఏమో ఉత్తమమైన, కాబట్టి అన్నదానం చేసే ప్రయత్నం చేయాలి. అట్లా ఎక్కడో కర్రీ పాయింట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చి పెడితే పనికి రావు. కాబట్టి స్వయంగా ఇక్కడ ఏమైంది, శ్రద్ధాయాం శ్రాద్ధం అన్నారు, శ్రద్ధతో చేయాలి. వాళ్ళు చూసేది ఏమిటంటే నా మీద వీడికి ఎంత కమిట్మెంట్ ఉన్నది, ఎంత భక్తి ఉన్నది, ఎంత శ్రద్ధ ఉన్నదని చూస్తారు. నా కుటుంబం, నా కోడలు, నా మనుమలు, నా సంతానం ఎంత భక్తితో, ప్రేమతో, శ్రద్ధతో చేస్తున్నారు అన్నది వాళ్ళు చూస్తారు. నువ్వు ఏం పెడుతున్నావు అని కాదు, నీకున్న పరిధిలో నువ్వు ఏది పట్టినా ఆయన సంతృప్తి పడతావు. ఆయనకు తెలుసు కదా ఆర్థికంగా నీ పరిస్థితి బాగాలేదని తెలుసు కదా, నువ్వు ఏది పెట్టినా ఆయన సంతృప్తి పడతావు. కాబట్టి వాళ్ళని సంతృప్తిపరచడానికి మన శక్తిలో ఉన్నంత వరకు అయినంత వరకు అన్నదానం మంచిది. అన్నదానం చేయలేరు వాళ్ళు ఇందాక మనం చెప్పినట్టు మనం స్వయం పాకం ఇచ్చుకొని కూడా సంతృప్తి పడవచ్చు.